హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీడిఎస్సి బయాలజీ ప్రిపరేషన్లో ఉన్న అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం 10th క్లాస్ బయాలజీలో చాలా ఇంపార్టెంట్ చాప్టర్ పోషణ, న్యూట్రిషన్ గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. డిఎస్సి బయాలజీ న్యూట్రిషన్ చాప్టర్ ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ బిట్, కిరణజన్య సంయోగ క్రియలో కార్బన్ డయాక్సైడ్ ఉపయోగించబడే దశ ఏది? బిట్ మళ్ళీ వినండి. కిరణజన్య సంయోగక్రియలో కార్బన్ డయాక్సైడ్ ఉపయోగించబడే దశ ఏది? ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇస్తున్నాను. నేను ఆప్షన్స్ని చదవట్లేదు, మీరు మాత్రం ఆప్షన్స్ని కూడా ఒకసారి గమనించండి. ఆన్సర్ని గెస్ చేయగలిగితే ప్లీజ్ కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఓకే, ఫస్ట్ బిట్కి ఆన్సర్ డార్క్ రియాక్షన్. దాన్నే కెల్విన్ చక్రం అని కూడా అంటారు. కార్బన్ డయాక్సైడ్ని నేరుగా గ్లూకోజ్గా మార్చేది డార్క్ రియాక్షన్. ఈ దశలో రూబిస్కో ఎంజైమ్ సహాయంతో CO2 స్థిరీకరణ జరుగుతుంది. వీటికి లైట్ అవసరం లేకపోయినా లైట్ రియాక్షన్లో తయారైన ATP అండ్ NADPH అవసరం. ఓకే, నెక్స్ట్. క్లోరోఫిల్ ప్రత్యక్షంగా ఏ పని చేయదు? క్లోరోఫిల్ ప్రత్యక్షంగా చేయని పని ఏది? ఇక్కడ గమనించండి. క్లోరోఫిల్ ప్రత్యక్షంగా ఏ పని చేయదు? క్లోరోఫిల్ ప్రత్యక్షంగా చేయని పని ఏది? సరైన సమాధానం CO2 స్థిరీకరణ. ఇక్కడ క్లోరోఫిల్ పనేంటి? వెలుతురు శక్తిని గ్రహించడం మాత్రమే. CO2 స్థిరీకరణ పని రూబిస్కో చేస్తుంది, క్లోరోఫిల్ కాదు. నెక్స్ట్, థర్డ్ బిట్, కిరణజన్య సంయోగ క్రియలో విడుదలయ్యే ఆక్సిజన్ అసలు ఎక్కడి నుంచి వస్తుంది? కిరణజన్య సంయోగ క్రియలో విడుదలయ్యే ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? సరైన సమాధానం నీరు. చాలామందికి డౌట్, CO2 నుంచి O2 వస్తుందా? కాదు. రైట్ రియాక్షన్ సమయంలో నీరు H2O విఘటిస్తుంది. నీటి నుంచి ఆక్సిజన్ బయటకు వెళ్తుంది. కాబట్టి బయటకు విడుదలయ్యే ఆక్సిజన్ నీటి నుంచే అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, కిరణజన్య సంయోగక్రియలో నీటి విఘటన జరిగే స్థలం ఏది? మళ్ళీ వినండి. కిరణజన్య సంయోగక్రియలో నీటి విఘటన జరిగే స్థలం ఏది? సరైన సమాధానం గ్రానా. క్లోరోప్లాస్ట్లో 2 భాగాలుంటాయి. ఒకటి గ్రానా, రెండవది స్ట్రోమా. గ్రానా లైట్ రియాక్షన్ జరుపుతుంది, స్ట్రోమా డార్క్ రియాక్షన్ జరుపుతుంది. ఇక్కడ నీటి విఘటన లైట్ రియాక్షన్ జరిగేది గ్రానా. కాబట్టి నీటి విఘటన అనేది గ్రానాలోనే జరుగుతుంది. అసలు గ్రానా అంటే ఏంటి? గ్రానా అనేది క్లోరోప్లాస్ట్ లోపల ఉన్న చిన్న చిన్న డిస్క్ల ప్లేట్లు. సింపుల్గా గుర్తుపెట్టుకునే ట్రిక్ చెప్తాను. లైట్ గ్రానా, వాటర్ స్ప్లిట్ కూడా గ్రానానే, డార్క్ రియాక్షన్ స్ట్రోమా. ఇది మాత్రం మీ బ్రెయిన్లో బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్. CO2 స్థిరీకరణకు నేరుగా పనిచేసే ఎంజైమ్ ఏది? CO2 స్థిరీకరణకు నేరుగా పనిచేసే ఎంజైమ్ ఏది? కరెక్ట్ ఆన్సర్ రూబిస్కో. అసలు రూబిస్కో అంటే ఏంటి? మొక్కల్లో ఉన్న చాలా ముఖ్యమైన ఎంజైమ్. ఇదేం చేస్తుంది? గాలిలోని CO2ని పట్టుకుంటుంది. దాన్ని మొక్క ఆహారంగా మార్చే పనిని స్టార్ట్ చేస్తుంది. అందుకే దీన్ని CO2 ఫిక్సేషన్ ఎంజైమ్ అంటారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. CO2 కనిపిస్తే రూబిస్కో అని. ఓకే, నెక్స్ట్. కిరణజన్య సంయోగ క్రియలో విడుదలయ్యే ఆక్సిజన్ ఎక్కడి నుండి వస్తుంది? దీన్ని ఇంతకుముందే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆన్సర్ని గెస్ చేసి కామెంట్లో తెలియచేయండి. ఓకే, 7th బిట్ చూడండి. విల్లీలలో లాక్టియల్స్ ఏ ఆహార ఘటకాన్ని శోషిస్తాయి? మళ్ళీ వినండి. విల్లీలలో లాక్టియల్స్ ఏ ఆహార ఘటకాన్ని శోషిస్తాయి? ఇందులో సరైన సమాధానం కొవ్వులు. లాక్టియల్స్ అంటే ఏమిటి? పేగులో ఉన్న లింఫ్ నాళాలనే లాక్టియల్స్ అంటారు. ఇవేం శోషిస్తాయి? కొవ్వుల్ని మాత్రమే ఇవి శోషిస్తాయి. కొవ్వులు నీటిలో కరగవు, అందుకే రక్తంలోకి కాకుండా లింఫ్లోకి వెళ్తాయి. విల్లీలు అంటే ఏంటి? ఇది కూడా నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే ప్లీజ్ అందులోకి వెళ్ళి చూడండి. ఓకే, నెక్స్ట్ 8th బిట్ చూడండి. ఓకే, డార్క్ రియాక్షన్ జరిగే స్థలం ఏది? స్ట్రోమా. స్ట్రోమా అంటే ఏంటి? క్లోరోప్లాస్ట్ లోపల ఉన్న ద్రవ భాగాన్నే స్ట్రోమా అంటారు. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది? డార్క్ రియాక్షన్.
ఇక్కడే CO2 గ్లూకోజ్ అవుతుంది. ఇక్కడ లైట్ అవసరం లేదు, కానీ లైట్ రియాక్షన్ నుంచి వచ్చిన శక్తి కావాలి. ఓకే, నెక్స్ట్ 9th బిట్. కడుపులో ప్రోటీన్ జీర్ణానికి పనిచేసే ఎంజైమ్. కడుపులో ప్రోటీన్ జీర్ణానికి పనిచేసే ఎంజైమ్ ఏది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పెప్సిన్. సరైన సమాధానం పెప్సిన్. ప్రోటీన్లను చిన్న ముక్కలుగా చేస్తుంది పెప్సిన్. పెప్సిన్ ఏం చేస్తుంది? ప్రోటీన్లను చిన్న ముక్కలుగా చేస్తుంది. ఓకే, 10th బిట్ చూడండి. పెప్సిన్ పనిచేయడానికి అవసరమైన pH. పెప్సిన్ పనిచేయడానికి అవసరమైన pH. కరెక్ట్ ఆన్సర్ ఆమ్ల pH. ఎందుకు ఆమ్లం కావాలి? పెప్సిన్ యాక్టివ్ అవ్వాలంటే ఆమ్లం కావాలి. ఈ ఆమ్లాన్ని ఎవరిస్తారు? HCl. HCl లేకపోతే పెప్సిన్ పనిచేయదు. ఓకే, నెక్స్ట్. స్టార్చ్ జీర్ణక్రియ ప్రారంభమయ్యే స్థలం. స్టార్చ్ జీర్ణక్రియ ప్రారంభమయ్యే స్థలం ఏది? నోరు. మౌత్లో ఏముంటుంది? శాలివరీ అమైలేజ్. ఇదేం చేస్తుందంటే స్టార్చ్ జీర్ణాన్ని మొదలు పెడుతుంది. ఓకే, నెక్స్ట్ 12th బిట్ చూడండి. క్లోరోఫిల్ గ్రహించే వెలుతురు ఎక్కువగా ఏ రంగు? క్లోరోఫిల్ గ్రహించే వెలుతురు ఎక్కువగా ఏ రంగు? ఎరుపు రంగు. ఓకే, నెక్స్ట్ చూడండి. విల్లీలలో రక్తకేశ నాళికలు ఏవి శోషిస్తాయి? బిట్టు మళ్ళీ వినండి. విల్లీలలో రక్తకేశ నాళికలు ఏవి శోషిస్తాయి? గ్లూకోజ్, అమినో ఆమ్లాలు. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. రుబిస్కో ఎంజైమ్ ఏ దశలో పనిచేస్తుంది? రుబిస్కో పనిచేసే దశ ఏది? కెల్విన్ చక్రం. గుర్తుపెట్టుకోండి, కెల్విన్ చక్రం. HCl లేకపోతే పెప్సిన్ పనిచేయదు, ప్రోటీన్ జీర్ణం ఆగిపోతుంది. ఓకే, 15th బిట్. కడుపులో HCl లేకపోతే మొదటగా ఏ ప్రక్రియ ఆగిపోతుంది? సరైన సమాధానం ప్రోటీన్ జీర్ణం ఆగిపోతుంది. అసలు స్టమక్లో ఏం జరుగుతుంది? స్టమక్లో 2 ముఖ్యమైన పనులు: HCl విడుదల, పెప్సిన్ పనిచేయడం. స్టమక్ను ఆమ్లంగా చేస్తుంది, పెప్సినోజిన్ను పెప్సిన్గా మారుస్తుంది. HCl లేకపోతే పెప్సిన్ పనిచేయదు, ప్రోటీన్ జీర్ణం ఆగిపోతుంది. ఓకే, ఇంతటితో 10th క్లాస్ బయాలజీ పోషణ చాప్టర్ నుండి 15 బిట్స్ కంప్లీట్ అయిపోయాయి. 10th క్లాస్ బయాలజీ నుండి అన్ని చాప్టర్స్ నుండి నేను ఇంపార్టెంట్ బిట్స్ అప్లోడ్ చేస్తాను. ఇంకా ఎవరైనా మా ఎన్లెసన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏ సబ్జెక్ట్స్ నుండి కావాలో కూడా నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఓకే, వీడియోను ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడాను షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.